స్టడీ. దీన్ని దీన్ని హజాబ్ స్టడీ అని అంటారు అనమాట. హజాబ్ స్టడీ అంటే ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను మీకు. కమింగ్ టు ది బిఫోర్ చూడండి, ఇన్ కమింగ్ టు ది మెటలర్జికల్ ఇండస్ట్రీస్, నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్ ఆపరేషన్స్, యాజ్ వెల్ యాజ్ ద రిఫైనరీ ప్లాంట్స్ అండ్ కెమికల్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ లో హజార్డస్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రిఫైనరీ ప్లాంట్స్ లో మన రియాక్టర్స్ ఉంటాయి, సారీ కంబస్టన్ చాంబర్స్ ఉంటాయి. అండ్ ఫెర్రో మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో ఏంటది మనకి బ్లాస్ట్ ఫర్నేస్, కపుల్ ఆఫ్ ఫర్నేసులు అవన్నీ ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేసే ముందు దాని యొక్క ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ ని తయారు చేసే కార్యక్రమాన్ని హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అని అంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూజిబిలిటీ రిపోర్ట్? మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, ఆ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తే ఏ రకమైన హజార్డ్స్ వస్తాయి, దాన్ని మనం కంట్రోల్ చేయగలమా, ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి వర్కర్కి, మన ప్రమాదాలు జరగకుండా, ఎక్విప్మెంట్ రన్నింగ్ లో ప్రమాదాలు జరగకుండా, ఎన్విరాన్మెంట్ యొక్క హజార్డ్స్ జరగకుండా అని స్టడీ చేసే ఒక ప్రోగ్రామ్ ని హజాబ్ స్టడీ అని అంటారు, హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ. జనరల్ గా దిస్ ఇస్ డన్ బై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేస్తుంటారు. ఓకే, ఆ టాపిక్ గురించి చెప్పుకుందాం మనం. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, హజార్డ్ టీమ్ అంటే హజార్డ్ ఆపరేటబిలిటీ టీమ్ అనేది ఎవరు ఉంటారు? బిఫోర్ ఇన్స్టాలింగ్ ఆఫ్ ఎనీ హజార్డస్ ఎక్విప్మెంట్, హజార్డ్ స్టడీ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ to identify the potential hazardous situations and find out the possible control measures. అంటే బిఫోర్ ఇన్స్టాలింగ్ ఎనీ హజార్డస్ ఎక్విప్మెంట్, ఇట్ మే బి రియాక్టర్ ఆర్ ఇట్ మే బి కంబస్టన్ చాంబర్ ఆర్ ఇట్ మే బి ఫర్నేసెస్, అంటే ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేసే ముందు హజార్డ్ స్టడీ హ్యాస్ టు బి క్యారీడ్ బై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చేస్తారు. హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ చేస్తారు. దేనికోసం? టు ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డస్ సిచ్యువేషన్, ప్రమాదకరమైన పరిస్థితిని యొక్క ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తించడానికి, సంభవమయ్యే ప్రమాదకరమైన పరిస్థితులు గుర్తించడానికి, అండ్ ఫైండ్ అవుట్ పాసిబుల్ కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి. ఓకే, హజార్డ్ స్టడీ ఈజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తోటి హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ చేస్తారు. ద టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ ఉంటారు, కెమికల్ ఇంజనీర్ ఉంటాడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెమిస్ట్, వర్క్స్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్, సేఫ్టీ మేనేజర్స్ ఉంటారు అనమాట. ఇది హజార్డ్ టీమ్ లో ఉండే టీము. అంటే మీ సేఫ్టీ మేనేజర్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, ఈ టీం ద్వారా హజార్డ్ స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు హజార్డ్ స్టడీ ఏ రకంగా చేస్తారు అన్నది మన పాయింట్స్ చదువుకుందాం, ఇంపార్టెంట్ పాయింట్స్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, హజార్డ్ అండ్ ఆపరేటబిలిటీ స్టడీ. హజార్డ్ స్టడీ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ and systematic examination of planned or existing process or operation in order to identify and evaluate the problems that may represent the risk to personnel or equipment or prevent efficient operation. అంటే హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అనేది ఒక స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్. స్ట్రక్చర్డ్ అంటే నిర్మాణాత్మకమైన, అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ అంటే క్రమబద్ధీకరణమైన విశ్లేషణ. స్ట్రక్చర్డ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్ అంటే స్ట్రక్చర్డ్ నిర్మాణాత్మకమైన మరియు క్రమబద్ధీకరణమైన విశ్లేషణ దేన్ని చేస్తారు? ప్లాన్డ్ ప్రణాళికాబద్ధంగా ఉంటాయి ఇవి. ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ అందుబాటులో ఉండే ప్రక్రియల్ని, ఆపరేషన్స్ కార్యక్రమాల్ని. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై అండ్ ఇవాల్యుయేట్ ది ప్రాబ్లమ్స్. ఆ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్స్ ఆపరేషన్ మోడ్ లో ఉండేటప్పుడు సంభవమయ్యే ప్రమాదాల్ని, సమస్యల్ని విశ్లేషించడానికి, గుర్తించడానికి, దట్ మే రిప్రజెంట్స్ ద రిస్క్ టు పర్సనల్, ఎక్విప్మెంట్ ఆర్ ప్రివెంట్ ఎఫిషియంట్ ఆపరేషన్. ఆ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్స్ యొక్క ఆపరేషన్ ద్వారా వర్కర్స్కి ఏ రకమైన రిస్కులు ఉంటాయి, పరికరానికి ఏ రకమైన రిస్కులు ఉంటాయి, ఆ పర్టికులర్ పరికరము సమర్థవంతంగా కార్యకలాపాలు అవ్వకుండా ఏ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయి,
అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్టర్స్ కి వెరీ క్లోజ్ గా హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ చేయాలి. Coming to the second point, it is carried out by a suitable, experienced, multidisciplinary team, HAZARD team, during set of meetings. The HAZARD technique is a qualitative and aims to stimulate the imagination of participants to identify the potential hazards and operability problems. అంటే ఇది ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా హజార్డ్ స్టడీ చేస్తారు. ఈ వీళ్ళు ఉంటారు కదా, అట పర్టికులర్ టీంలో వీళ్ళు ఉంటారు. ఎవరు? మెకానికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, R&D కెమిస్ట్, వర్క్స్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్, సేఫ్టీ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు చాలా సార్లు మీటింగ్ అయిన తర్వాత ది హజార్డ్ టెక్నిక్, హజార్డ్ ఆపరేటబిలిటీ టెక్నిక్ అనేది కనుగొనబడుతుంది అనమాట. సెట్ ఆఫ్ మీటింగ్స్ తర్వాత ఈజ్ ఎ క్వాలిటేటివ్, అంటే ఆ పర్టికులర్ హజార్డ్ టెక్నిక్ అనేది క్వాలిటేటివ్ అంటే నిర్మాణాత్మకమైంది, మన గుణాత్మకమైంది. అండ్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ ది ఇమాజినేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ హజార్డ్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాబ్లమ్స్. ఈ హజార్డ్ టెక్నిక్ యొక్క లక్ష్యం ఏంటి? ఇమాజినేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్, అంటే పార్టిసిపెంట్స్ కి మనకి ఊహగా దగ్గరగా ఉండి దాన్ని చైతన్యపరిచి ఆ సంభవమయ్యే ప్రమాదాలని, ఆపరేటింగ్ సమస్యల్ని, కార్యాచరణ సమస్యలు ఏదైనా ఉంటే ఆ టెక్నిక్ డెవలప్ అవుతుంది అనమాట డ్యూరింగ్ సెట్ ఆఫ్ మీటింగ్స్. ఓకే, రైట్. కమింగ్ టు ది నెంబర్ 3, స్ట్రక్చర్డ్ అండ్ కంప్లీట్నెస్ ఆర్ గివెన్ బై యూజింగ్ గైడ్వర్డ్ ప్రాంప్ట్స్. అంటే ఈ హజార్డ్ స్టడీకి నిర్మాణము మరియు కంప్లీట్నెస్, పరిపూర్ణత అన్నది దేని నుంచి వస్తుంది? యూజింగ్ గైడ్వర్డ్ ప్రాంప్ట్స్, గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ నుంచి వస్తుంది. గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ అంటే దారి చూపే పదాలు అని అర్థం. The relevant international standard calls for team members to display the good judgments for the meeting to be held in a climate of positive thinking and frank discussion. అంటే ఏంటి? ఈ పర్టికులర్ హజార్డ్ టీము అలాగ గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ నుంచి అలా డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. ఏదో రకంగా ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ని ఇన్స్టాల్ చేయాలి అనే ఉద్దేశంతో పాజిటివ్ క్లైమేట్ లో, అంటే పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూల తృప్తులను, అంటే అనుకూలంగా థింక్ చేయాలి. ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉండకుండా పాజిటివ్ థింకింగ్ చేస్తూ, ఫ్రాంక్ డిస్కషన్ చేస్తూ ఏదో రకంగా మనం ఆ తాలూకు సొల్యూషన్ కనుక్కునేటట్టు చూడాలి. అది పాయింట్కి అర్థం. మళ్ళీ చదువుతున్నాను. స్ట్రక్చర్ అండ్ కంప్లీట్నెస్ ఆర్ గివెన్ బై యూజింగ్ గైడ్వర్డ్ ప్రాంప్ట్స్. అంటే హజార్డ్ స్టడీ యొక్క నిర్మాణము, పరిపూర్ణత అన్నది దారి చూపే పదాలు గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ నుంచి వస్తాయి. The relevant international standards calls for team members to display the good judgment. అంటే ఈ మీటింగ్స్ లో, సెట్ ఆఫ్ మీటింగ్స్ లో మంచి తీర్మానాలు రావాలి. కంపల్సరిగా అనుకూలమైన వాతావరణంలో ఫ్రాంక్ డిస్కషన్ లో జరిగి అద్భుతమైన హజార్డ్ టెక్నిక్ అనేది డెవలప్ అవ్వాలి అని అంటున్నాడు. అది పాయింట్కి అర్థం. కమింగ్ టు ది నెంబర్ 4, హజార్డ్ గైడ్ వర్డ్స్. హజార్డ్ గైడ్ వర్డ్స్ అంటే ఏంటి? దారి చూపే పదాలు ఏంటి? ఇదే ఇంపార్టెంట్. చూడండి, దీస్ ఆర్ సింపుల్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్ టు క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ద ఇంటెన్షన్ ఇన్ ఆర్డర్ టు గైడ్ అండ్ స్టిమ్యులేట్ ది బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అండ్ సో డిస్కవర్ ది డీవియేషన్. ఓకే, అంటే ఏంటి? ఈ గైడ్ వర్డ్స్ యొక్క ఏంటి మెయిన్ ఉద్దేశము? ఈ గైడ్ వర్డ్స్ అనేవి క్వాలిటీ, నాణ్యతాపూర్ణకమైనవి, మరియు క్వాంటిటీ అంటే పరిమాణాత్మకమైనవి. ద ఇంటెన్షన్, ఈ గైడ్ వర్డ్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇన్ ఆర్డర్ టు గైడ్ అండ్ స్టిమ్యులేట్ ది బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్. అంటే ఆ చర్చలు జరుగుతున్నప్పుడు ఏదైనా కలవరపరిచే ప్రక్రియలు ఏదైనా ఉంటే దాన్ని చైతన్యపరిచి మార్గదర్శకాల కింద ఉపయోగపడతాయి. సో డిస్కవర్ ది డీవియేషన్ అంటే ఆ పర్టికులర్ డిస్కషన్ అవుతున్నప్పుడు క్రమం నుంచి వైదొలగకుండా ఈ గైడ్ వర్డ్ ప్రాంప్ట్స్ అన్నది కాపాడుతాయి, దారి చూపే పదాలు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. మన లిస్ట్ ఆఫ్ హజార్డ్ గైడ్ వర్డ్స్ ఇవి. ఏంటి లిస్ట్ ఆఫ్ హజార్డ్ గైడ్ వర్డ్స్? మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ, నన్ అంటే ఏది కాదు, రివర్స్, రివర్స్ అంటే వ్యతిరేకము, తర్వాత యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, అండ్ పార్ట్ ఆఫ్ మీన్స్ భాగము, అదర్ దాన్
అదర్ దాన్ అంటే అది కాకుండా. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ హజాబ్ గైడ్ వర్డ్స్. దీన్ని దారి చూపే పదాలు అని అంటారు. ఓకే, 3 మార్కులకు అడిగితే యూ జస్ట్ రైట్ దీస్ వర్డ్స్, ఇట్ ఈస్ ఎనఫ్. If this particular question is asked in 3 marks, just you have to write these guide words. Coming to the guide words meaning, ఇక్కడ గైడ్ వర్డ్స్ మీనింగ్ ఏంటి చూడండి. నో ఇంటెన్షన్ ఆఫ్ ది డిజైన్, ఇంటెంట్ లెస్ క్వాంటిటేటివ్. ఇక్కడ చూడండి గైడ్ వర్డ్ ఏది కనబడుతుంది? నో కనబడుతుంది. ఓకే, సారీ, ఇక్కడ మనకి గైడ్ వర్డ్ మనకి ఏది కనబడుతుంది? లెస్ కనబడుతుంది. చూడండి, లెస్ అనే గైడ్ వర్డ్ కనబడుతుంది. నో నెగోషియేషన్ ఆఫ్ ది డిజైన్, ఇంటెంట్ లెస్ క్వాంటిటేటివ్. అంటే మనకి ఆ పర్టికులర్ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ యొక్క రూపకల్పన గురించి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ పరిమాణాత్మకమై ఉండకూడదు అని అర్థం అనమాట. తర్వాత రెండోది డిక్రీజ్ మోర్ క్వాంటిటేటివ్ ఇంక్రీజ్. ఇక్కడ గైడ్ వర్డ్ ఏది కనబడుతుంది? మోర్ కనబడుతుంది. అంటే పరిమాణాత్మకమైన ముందు తగ్గించి తర్వాత పెంచాలి అని అంటున్నాడు. తర్వాత పార్ట్ ఆఫ్ క్వాలిటేటివ్ డిక్రీజెస్. ఇక్కడ పార్ట్ ఆఫ్ అనేది ఒక గైడ్ వర్డ్, ఇది కనబడుతుంది. క్వాలిటేటివ్ అంటే నాణ్యతాపూర్వకమైనవి ముందు తగ్గించమంటున్నాడు భాగంలో. తర్వాత యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ఇంక్రీజెస్, అలాగే అంటే గుణాత్మకమైనవి పెంచాలి అని అంటున్నాడు. తర్వాత మనకి రివర్స్ లాజికల్ ఆపోజిట్ ఆఫ్ ది ఇంటెంట్, అంటే లాజికల్ డైరెక్షన్ లో రివర్స్ డైరెక్షన్ లో వచ్చి తార్కికంగా ఆలోచించి ఏదో రకంగా అది సక్సెస్ అయ్యేటట్టు చూడమంటున్నాడు. లేకపోతే లాస్ట్ ది అదర్ దాన్ కంప్లీట్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ అదర్ దాన్ అనేది కనబడుతుంది గైడ్ వర్డ్, ఇక్కడ రివర్స్ కనబడుతుంది. అంటే కంప్లీట్ గా ప్రత్యామ్నాయం ఉపయోగించమంటున్నాడు అనమాట. ఇది జనరల్ గా ఇది హజాబ్ స్టడీ చేసే మన జనరల్ మేనేజర్ ని కన్సల్ట్ చేస్తే దీని గురించి ఇన్ డెప్త్ చెప్తారు. నేను కూడా జస్ట్ ఏదో బుక్ ఫార్మాట్ ప్రకారంగా నాకు అనుకున్నది చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ మీనింగ్స్, యూ బెటర్ టు ఆస్క్ ఎనీ జనరల్ మేనేజర్ ఆఫ్ ది హెచ్ఎస్సి డిపార్ట్మెంట్. హీ విల్ ఎక్స్ప్లెయిన్ better than myself. Okay, but you just by heart this all this point. మీకు అర్థం కాకపోయినా కంపల్సరీగా ఈ వర్డ్స్ అనేది బై హార్ట్ చేసి ఎగ్జామ్ లో రాయండి. గైడ్ వర్డ్ మీనింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గైడ్ వర్డ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 5th 6th పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ 7th పాయింట్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ యూజింగ్ ప్రొసీజర్స్. అంటే మార్గదర్శకాలు ఏ రకంగా సర్టెన్ ఎగ్జాంపుల్స్ తోటి ఉండే మార్గదర్శకాలు సంబంధించిన విధానాలు ఏంటి? ది కాన్సెప్ట్ ప్రెజెంటెడ్ అబోవ్ ఆర్ పుట్ ఇన్ టు ఎ ప్రాక్టీస్ ఇన్ ది ఫాలోయింగ్ స్టెప్. అంటే ఈ పైన పేర్కొన్న భావాన్ని పని పద్ధతిలో అప్లై చేయాలంటే ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ ఒకసారి స్టడీ చేయమంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటి? డిఫైన్ ది పర్పస్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ది స్టడీ. ఇప్పుడు హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ చేస్తున్నాం, దాని యొక్క ప్రయోజనం ఏంటి, లక్ష్యం ఏంటి, పరిధి ఏంటి అన్నది నిర్ధారణ చేసుకునేటట్టు ఉండాలి. తర్వాత సెలెక్టెడ్ టీమ్, హజార్డ్ టీమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ప్రిపేర్ ఫర్ ది స్టడీ, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో స్టడీ చేయాలి వీళ్ళు. తర్వాత క్యారీ అవుట్ ది టీమ్ రివ్యూ, ఒకసారి సమీక్షించుకోవాలి వాళ్ళు డెవలప్ చేసిన హజాబ్ టెక్నిక్స్. తర్వాత రికార్డ్స్ ది రిజల్ట్స్, ఆ పర్టికులర్ ఫలితాలను నమోదు చేసుకోవాలి. ఫాలో అప్ టు ఎన్ష్యూర్ రిజల్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్, ఇంకొకసారి ఫాలో అప్ చేసుకొని ఆ వచ్చిన ఫలితాలు సమర్థవంతంగా అమలయ్యాయా లేదా అన్నది మనం నిర్ధారణ చేసుకోవడం. ఓకే, ఇంకొకసారి చెప్తాను అన్నీను, వర్రీ కాకండి. లాస్ట్ లో ఈ తాలూకా ఫ్లో చార్ట్ గురించి చెప్తాను. ఫ్లో చార్ట్ చూసి భయపడకండి, ఇది వేస్తే వేయండి లేకపోతే లేదు. కాకపోతే ఈ 7 పాయింట్స్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. ఓకే, కమింగ్ టు ది ఇంట్రడక్షన్. చూడండి, హజాబ్ టీమ్, అసలు హజాబ్ టీమ్ లో ఎవరుంటారు? వాళ్ళు హజాబ్ స్టడీ. బిఫోర్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఎనీ హజార్డస్ ఎక్విప్మెంట్, హజాబ్ స్టడీ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ to identify the potential hazardous situation and find out the possible control measures. అంటే ఏదైనా ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ లైక్ ఎనీ రియాక్టర్స్,
ఆర్ ప్రెషర్ వెసల్స్, లేకపోతే మనకి కంబస్టన్ ఛాంబర్స్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, యాజ్ వెల్ యాజ్ అ ఫర్నేస్ ఇన్ మన మెటలర్జికల్ ఇండస్ట్రీస్, మన స్టీల్ ప్లాంట్స్ లో. అలాంటి ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ముందు కంపల్సరీగా హజాబ్ స్టడీ అనేది చేయాలి. హజాబ్ స్టడీ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ హజార్డ్ సిచ్యువేషన్ అండ్ ఫైండ్ అవుట్ ది పాసిబుల్ కంట్రోల్ మెజర్స్. అంటే ఆ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఆపరేషన్ అవుతున్నప్పుడు దాని ద్వారా సంభవమయ్యే ప్రమాదకరమైన పరిస్థితులు గుర్తించడానికి, యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి మ్యాండేటరీగా హజాబ్ స్టడీ అనేది చెయ్యాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, హజాబ్ స్టడీ ఈజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తోటి హజాబ్ స్టడీ చేస్తారు. ద టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కెమిస్ట్, వర్క్స్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్, సేఫ్టీ మేనేజర్ ఉంటారు ఈ పర్టికులర్ హజాబ్ టీమ్ లో. ఓకే, రైట్, కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇందులో? ఏ హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ, హజాబ్ స్టడీ is a structured and systematic examination of planned or existing process or operation in order to identify and evaluate the problems that may represent the risk to the personnel or equipment or prevent the efficient operation. అంటే హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అనేది ఒక నిర్మాణాత్మకమైన క్రమబద్ధీకరణ చేసే మనకి విశ్లేషణ. దేన్ని విశ్లేషిస్తారు? ప్లాన్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, ప్రణాళికాబద్ధమైన అందుబాటులో ఉండే ప్రక్రియని ఆర్ ఆపరేషన్ కార్యక్రమాన్ని విశ్లేషిస్తారు. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై అండ్ ఇవాల్యుయేట్ ది ప్రాబ్లమ్స్, అంటే సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించడానికి, అసంభవమయ్యే సమస్యల్ని విశ్లేషించడానికి, that may represents the risk to the personnel or equipment to prevent the efficient operation. అంటే అయితే ఆ సంభవమయ్యే సమస్యలు ద్వారా ఆ వ్యక్తులకి ఏదైనా రిస్క్ జరుగుతాయా, పరికరానికి ఏదైనా రిస్క్ జరుగుతుందా, లేదా ఆ పర్టికులర్ పరికరం రన్నింగ్ మోడ్ ని ఏదైనా సిస్టమ్ ప్రభావితం చేస్తుందా అని విశ్లేషించి గుర్తించే కార్యక్రమాన్ని హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అని అంటారు. చూడండి, కొద్దిగా పారాగ్రాఫ్ గట్టిగా ఉంది, పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై సూటబుల్ ఎక్స్పీరియన్స్డ్ మల్టీడిసిప్లినరీ టీమ్. దీన్ని హజార్డ్ టీమ్ అని అంటారు. డ్యూరింగ్ సెట్ ఆఫ్ మీటింగ్స్, ద హజార్డ్ టెక్నిక్ ఈజ్ అ క్వాలిటేటివ్ అండ్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ ది ఇమాజినేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు ఐడెంటిఫై ది పొటెన్షియల్ హజార్డ్ అండ్ ఆపరేటబిలిటీ ప్రాబ్లమ్స్. అంటే ఇది సూటబుల్ ఎక్స్పీరియన్స్డ్ మల్టీడిసిప్లినరీ టీమ్ తోటి కండక్ట్ అయిన తర్వాత, చాలా సార్లు మీటింగ్ అయిన తర్వాత ఒక హజార్డ్ టెక్నిక్ అనేది డెవలప్ చేస్తారు. ఆ హజార్డ్ టెక్నిక్ అనేది క్వాలిటేటివ్ అంటే నాణ్యనాత్మకమైనది. దట్ ఎయిమ్స్, దాని లక్ష్యం ఏంటి? స్టిమ్యులేట్ ది ఇమాజినేషన్ ఆఫ్ పార్టిసిపెంట్స్, పార్టిసిపేషన్ యొక్క ఊహకి చైతన్యం కలగజేసే ఒక టెక్నిక్ వచ్చి ఆ పర్టికులర్ సమస్యలో సంభవమయ్యే ప్రమాదాన్ని, ఆపరేటింగ్ ప్రాబ్లమ్స్ ని ఇది గుర్తిస్తుంది అని అంటున్నాడు. రైట్, కమింగ్ టు ది నెంబర్ 3, స్ట్రక్చర్ అండ్ కంప్లీట్నెస్ ఆర్ గివెన్ బై యూజింగ్ గైడ్వర్డ్ ప్రాంప్ట్స్. అంటే ఈ హజాబ్ స్టడీ యొక్క నిర్మాణము మరియు పరిపూర్ణత అనేది గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ ద్వారా మనకు వస్తుంది అని అంటున్నాడు. గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ అంటే దారి చూపే పదాలు. The relevant international standards calls for team members to display the good judgments. తీసవుటనా ఈ రొంగ్ కాకుండా బ్లాక్ తో బ్లూ లేవా? అన్మ్యూట్ అవ్వండి. Structure and completeness are given by using guideword prompts. అంటే ఈ పర్టికులర్ నిర్మాణము పరిపూర్ణత అన్నది గైడ్వర్డ్ ప్రాంప్ట్స్ ద్వారా వస్తుంది. The relevant international standards calls for the team members to display the good judgment for meeting to be held in a climate of positive thinking and frank discussion. అంటే హజాబ్ స్టడీ అనేది ఒక పాజిటివ్ థింకింగ్ లో చెయ్యాలి. ఆ టీం మెంబర్స్ లో ఏ రకమైన నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. ఏదో రకంగా ఆ సమస్యకి పరిష్కారం వెతికేటట్టు ఉండాలి.
అండ్ ఫ్రాంక్ డిస్కషన్ అంటే స్పష్టమైన చర్యలు జరపడం ద్వారా హజార్డ్ టెక్నిక్ అనేది డెవలప్ అవుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెంబర్ 4, హజార్డ్ గైడ్ వర్డ్స్. గైడ్ వర్డ్స్ అంటే ఏంటి? దారి చూపే పదాలు. దీస్ ఆర్ ది సింపుల్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ద ఇంటెన్షన్ ఇన్ ఆర్డర్ టు గైడ్ అండ్ స్టిమ్యులేట్ ది బ్రెయిన్ స్టార్మరింగ్ ప్రాసెస్ అండ్ సో డిస్కవర్ ది డీవియేషన్. అంటే హజార్డ్ గైడ్ వర్డ్స్ అన్నది సింపుల్ గైడ్ వర్డ్స్. అవి క్వాలిటీ నాణ్యత పూర్ణకమైనవి, మరియు క్వాంటిటీ పరిమాణాత్మకమైనవి. ద ఇంటెన్షన్ అంటే ఈ గైడ్ వర్డ్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇన్ ఆర్డర్ టు గైడ్ అండ్ స్టిమ్యులేట్ ది బ్రెయిన్ స్టార్మరింగ్ ప్రాసెస్ అంటే ఆ పర్టికులర్ చర్చలో బ్రెయిన్ స్టార్మరింగ్ ప్రాసెస్ అంటే కలవరపరిచే ప్రక్రియలు ఏదైనా వస్తే ఈ గైడ్ వర్డ్స్ అన్నది దారి చూపి చైతన్యం పరుస్తాయి. తద్వారా ఆ ఫ్రాంక్ డిస్కషన్స్ అన్నది మన డీవియేషన్ అవ్వకుండా, క్రమం నుంచి వైదొలగకుండా ఈ హజార్డ్ గైడ్ వర్డ్స్ అన్నది కాపాడతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ హజార్డ్ గైడ్ వర్డ్స్. 5th, 6th పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హజార్డ్ గైడ్ వర్డ్స్ అంటే మోర్ అంటే ఎక్కువ, లెస్ అంటే తక్కువ, నన్ అంటే ఏమీ కాదు, రివర్స్, తర్వాత వ్యతిరేకము, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, తర్వాత పార్ట్ ఆఫ్ అంటే భాగములో, అదర్ దాన్ అంటే అది కాకుండా. ఇవి గైడ్ వర్డ్స్. 3 మార్కులకు అడిగితే మనకి పాయింట్స్ రాయండి. దీన్నే దారి చూపే పదాలు అని అంటారు. ఫస్ట్ గైడ్ వర్డ్స్ మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ గైడ్ వర్డ్స్ మీనింగ్ ఏంటి? ఇక్కడ నో అని కనబడుతుంది. నో నెగోషియేషన్ ఆఫ్ ది డిజైన్ ఇంటెంట్ లెస్ క్వాంటిటేటివ్. అంటే మనకి రూపకల్పన సంబంధించిన విభాగాలు తక్కువ పరిమాణాత్మకమైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు అన్నమాట. ఇమీడియట్ గా రద్దు చేయడం అది. తర్వాత రెండోది డిక్రీజ్ ది మోర్ క్వాంటిటేటివ్ ఇంక్రీజ్ అంటే పరిమాణాత్మకమైనవి ముందు తగ్గించి తర్వాత ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ మోర్ అనే గైడ్ వర్డ్ కనబడుతుంది. తర్వాత పార్ట్ ఆఫ్ క్వాలిటేటివ్ డిక్రీజెస్. పార్ట్ ఆఫ్ అనే గైడ్ వర్డ్ కనబడుతుంది. క్వాలిటేటివ్ అంటే నాణ్యనాత్మకమైనవి తగ్గించాలి అని అంటున్నాడు. తర్వాత యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ఇంక్రీజెస్ అంటే క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైనవి ఇంక్రీజ్ చేయమంటున్నాడు అలాగే అని. తర్వాత రివర్స్ లాజికల్ ఆపోజిట్ ఆఫ్ ది ఇంటెంట్ అంటే మన లాజికల్ మన డైరెక్షన్ లో రమ్మని, ఆపోజిట్ డైరెక్షన్ లో రమ్మని. తర్వాత అదర్ దాన్ కంప్లీట్ సబ్స్టిట్యూషన్స్. అదర్ దాన్ అంటే అది కాకుండా, ఏది లాస్ట్ కాకపోతే కంప్లీట్ ప్రత్యున్మయం ఉపయోగించాలి అని అంటున్నాడు. ఇదండి. తర్వాత లాస్ట్ పాయింట్ కమింగ్ టు దిస్ 7th, ఎగ్జాంపుల్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ యూజింగ్ ప్రొసీజర్. కొన్ని మార్గదర్శకాలు ఈ పర్టికులర్ హజార్డ్ స్టడీ చేయడానికి ఉపయోగించే విధానాలు ఏంటి? ది కాన్సెప్ట్ ప్రెజెంటెడ్ అబోవ్ ఆర్ పుట్ ఇన్ టు ది ప్రాక్టీస్ ఇన్ ది ఫాలోయింగ్ స్టెప్స్. ఈ పైన పేర్కొన్న భావాలన్నీ పని పద్ధతిలో పెట్టాలంటే ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ పరిగణలో తీసుకోవాలి అని అంటున్నాడు. ఏంటి? ఫస్ట్ డిఫైన్ ది పర్పస్, ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ది స్టడీ. అంటే హజార్డ్ స్టడీ యొక్క ప్రయోజనము, లక్ష్యము, పరిధి ఎంతని మీరు నిర్వర్తించుకునేటట్టు ఉండాలి. సెకండ్, సెలెక్ట్ ది టీమ్. మంచి టీంని సెలెక్ట్ చేయాలి. తర్వాత ప్రిపేర్ ఫర్ స్టడీ, హజార్డ్ స్టడీ అన్నది చేయడం. తర్వాత క్యారీ అవుట్ టీమ్ రివ్యూ, ఇంకొకసారి సమీక్షించుకోవడం. తర్వాత రికార్డ్ ది రిజల్ట్స్ అంటే వచ్చిన హజార్డ్ టెక్నిక్స్ ని నమోదు చేయడం. తర్వాత ఫాలో అప్ టు ఎన్ష్యూర్ ద రిజల్ట్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఇంకొకసారి అనుసరించి నిర్ధారించుకొని ఆ వచ్చిన ఫలితాలని అమలు చేసేటట్టు ఉండడం. ఓకే, అయిపోయింది. 2 సార్లు రివైండ్ చేశాను. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత ఫ్లో చార్ట్ గురించి చెప్తాను. ఫ్లో చార్ట్ గురించి భయపడకండి. రాస్తే రాయండి, లేకపోతే లేదు. యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెయ్యకపోయినా పర్వాలేదు, ఈ పాయింట్స్ రాస్తే చాలు. ఇంట్రడక్షన్ పాయింట్ 7 పాయింట్స్ రాస్తే జస్ట్ యూ విల్ గెట్ ది 70% ఆఫ్ మార్క్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Sir, can you explain in Hindi some main points? नहीं, ये इसमें कुछ भी नहीं यार. ये तो हजार्डस इक्विपमेंट्स जैसे रिएक्टर्स और ये प्रेशर वेसल्स जो इंस्टॉल करने के पहले
इस सब लोग ये टीम ऑफ एक्सपर्ट्स उसका स्टडी करते हैं, वो हजार्डस इक्विपमेंट इंस्टॉल करने का बाद कोई मेजर प्रॉब्लम्स तो आता है क्या, वैसे स्टडी करके थोड़ा गाइड वर्ड्स prompts, these guide words prompts द्वारा they may be find out some solution that is nothing but hazard study. Okay, Okay. right. जो dangerous in- equipments, it may be reactors or it may be pressure vessels or it may be combustion chambers or it may be furnaces, कोई hazardous equipment इंस्टॉल करने के पहले जो टीम ऑफ एक्सपर्ट्स डिस्कस करता है, बाद में एक सॉल्यूशन मिलता है, वो सॉल्यूशन का पॉइंट ऑफ में वो इक्विपमेंट इंस्टॉल करता है नहीं करता है वो लोग खुद डिसाइड करता है. ये हजाब स्टडी का मेन ऑब्जेक्टिव है. ओके Okay, sir. राइट. कमिंग टू द स्टूडेंट, कोई भी क्वेश्चन आएगा तो ये मेन पॉइंट है ना सर, हजाब गाइड वर्ड्स का मेंशन कर. ये 5th point 6th points are very important. 5th 6th 7th are very important points. ఓకే సార్. సార్ ఈ హజాబ్స్ అంటే ఒకసారి మీనింగ్ చెప్పరా? హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అండి. హజాబ్ కి అబ్రివియేషన్ హజార్డ్ అండ్ ఆపరేటబిలిటీ స్టడీ. అంటే the abbreviation of హజాబ్స్ అన్న hazard హజార్డ్ is- అన్న రెండు ఒకటేనా సార్? రెండు ఒకటే. ఓకే సార్. హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అయినా అడుగుతాడు క్వశ్చన్ ఫార్మాట్ లో, లేకపోతే హజాబ్ స్టడీ అయినా అడుగుతాడు. ఏది అడిగినా కన్ఫ్యూజ్ కాకుండా ఇదే ఆన్సర్. అదే సార్ డౌట్ వచ్చింది, అందుకు నాకు క్లారిఫై. రెండు ఒకటేనండి, అందుకనే కదా బ్రాకెట్ లో పెట్టాను, అది కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాం మనం. ఫ్లో చార్ట్ ఇది వేస్తే వేయండి, లేకపోతే లేదు. వేస్తే వెరీ మంచి ఇంప్రెషన్ పడుతుంది. జనరల్ గా మీకు రిఫైనరీ ప్లాంట్స్ లో పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ ఎంతమందికి ఐడియా ఉంది? P&ID పైపింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ ఎంతమందికి ఐడియా ఉంది? అది ఫార్మా ఇండస్ట్రీస్ లో కూడా ఉంటుంది పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్. అది రావాలి, అర్థమైందా? ఇది చెయ్యాలంటే ఈ ఫ్లో చార్ట్ అర్థం అవ్వాలంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ అంటే ఏంటో తెలియాలి. అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ అంటే ఎక్కడెక్కడ పైప్ లైన్స్ ఉన్నాయి, ఆ పైప్ లైన్స్ లో ఏ గ్యాసెస్ వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ మనకి ఇన్స్ట్రుమెంటల్స్ మన ప్రెషర్ గేజెస్ అవన్నీ పెట్టారు. దాన్ని P&ID డయాగ్రామ్ అని అంటారు, పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ అని అంటారు. ఫస్ట్ స్టార్ట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం, అప్టైన్ P&ID అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ మన డివైడ్ ది పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ ఇంటూ ఏ స్టడీ నోడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ నోడ్ అంటే, నోడ్ అంటే ఏంటి? స్టడీ నోడ్ దట్ పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ ప్రాసెస్ మస్ట్ బి డివైడ్ ఇంటూ సెక్షన్స్ ఫర్ డీటెయిల్డ్ రివ్యూ. స్టడీ నోడ్ అంటే ఆ పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్స్ ని సెక్షన్స్ కింద విడగొట్టి స్టడీ చేయాలన్నమాట. దాన్ని స్టడీ నోడ్ అని అంటారు ఫర్ డీటెయిల్ రివ్యూ ప్రాసెస్. తర్వాత మనకి సెలెక్ట్ ది నోడ్. నోడ్ అంటే ఏంటి? స్టడీ నోడ్ అంటే నోడ్ ఈజ్ ఎనీ యాక్టివ్ ఫిజికల్ ఎలక్ట్రానిక్ డివైస్ అటాచ్డ్ టు ఏ నెట్వర్క్. తర్వాత మనకి సెలెక్ట్ చూడండి, పెద్దది చేస్తున్నాను, అదే ఇది కొద్దిగా పెద్దది చేస్తున్నాను. మనకి సెలెక్ట్ ప్రాసెస్ పారామీటర్, ఏదైనా ఒక పారామీటర్ తీసుకోమంటున్నారు. జనరల్ గా మనకి ఆ పైప్ లైన్ లో ఏం వెళ్తుంటాయి? ఫ్లూయిడ్ వెళ్తుంటాయి. ఫ్లో అనే పారామీటర్ తీసుకోమంటున్నాడు. తర్వాత మనకి సెలెక్ట్ ది గైడ్ వర్డ్, ఒక గైడ్ వర్డ్ తీసుకోమంటున్నాడు, నో అని. తర్వాత స్టెప్ మనకి డిటర్మైన్ ది హజార్డ్ అండ్ ఆపరేటబిలిటీ ప్రాబ్లమ్స్, అంటే హజార్డ్ ఆపరేటబిలిటీ సమస్యలు ఏదైనా వస్తే కనుగొనమంటున్నాడు. ఇది ఎస్ఆర్ నో టైప్ అనమాట. జనరల్ గా మీకు ఫ్లో చార్ట్స్ ప్రోగ్రామింగ్ రాయడానికి ఇది ఉపయోగిస్తుంటారు. ఎనీ సిగ్నిఫికెంట్ కన్సిక్వెన్సెస్ అంటే ఏదైనా పరిమాణం సంబంధించిన ప్రాముఖ్యత ఏదైనా కనబడిందా అనేది చెక్ చేయమంటున్నాడు. లేకపోతే నో అంటే మళ్ళీ ఇంకో గైడ్ వర్డ్కి వెళ్ళమంటున్నాడు. ఒకవేళ ఎస్ అనుకో
ఎనీ సిగ్నిఫికెంట్ కన్సిక్వెన్స్ అంటే అందులో ఏదో సమస్య ఉన్నట్టు. ఆ సమస్య కనుగొనబడితే కెన్ ప్రాబ్లం బి ఎలిమినేటెడ్, ఆ సమస్య ఏదైనా ఎలిమినేట్ అయిందా. ఒకవేళ ఎస్ అంటే మనకి సజెస్ట్ ద రెమిడేషన్ అండ్ రికార్డ్ ది ఇన్ఫర్మేషన్, అంటే కంట్రోల్ మెజర్స్ పెట్టి ఆ సమస్య యొక్క సొల్యూషన్ ని రికార్డ్ చేయాలి. ఒకవేళ నో అంటే రికార్డ్ ది కన్సిక్వెన్స్, ఆ పర్టికులర్ పరిమాణాన్ని రికార్డ్ చేయాలి. ఇది కూడా నో. తర్వాత రికార్డ్ ది ఇన్ఫర్మేషన్, మళ్ళా ఇంకొక దాంట్లోకి వెళ్తాయి. ఎనీ గైడ్ వర్డ్, ఎనీ మోర్ గైడ్ వర్డ్, చాలా గైడ్ వర్డ్స్ ఉన్నాయి కదా. నో అంటే అదర్ దాన్ లోకి వెళ్ళండి, లేకపోతే రివర్స్ లోకి వెళ్ళండి. మళ్ళా అదంతా చెక్ చేయడం ఇవన్నీ. ఇది కూడా దీని ద్వారా అవలేదనుకో ఎనీ మోర్ ప్రాసెస్ పారామీటర్, ఇంకొక పారామీటర్ లోకి వెళ్ళండి, మళ్ళా స్టార్టింగ్ నుంచి రండి. అలాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు చేస్తూ ఉంటే ఏదో ఒక దగ్గర మనకి అల్టిమేట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఒకవేళ అల్టిమేట్ సొల్యూషన్ దొరకలేదనుకో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఇన్స్టాల్ దట్ హజార్డస్ ఎక్విప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఎగ్జాంపుల్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అదర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, అదర్ హిందూ స్టూడెంట్స్ డోంట్ థింక్ అదర్వైజ్. శ్రీకాకుళంలో మన నరేంద్ర మోడీ గారు ఇది మనకి తల్లికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడదాం అనుకున్నారు. జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఎక్సెసివ్ పవర్ ఉంది. అది ఆ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఒక్కొక్క రియాక్టర్ యొక్క ఖరీదు 50,000 crores ఎంతో ఉంది. అది అమెరికా నుంచి కొని ఒక 7-8 రియాక్టర్లు పెడదామని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అది మాకు ఎక్సెసివ్ పవర్ ఉంది, మాకు ఆ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవసరం లేదని ఇలాంటి హజాబ్ స్టడీ చేయించి ఒక నాన్ ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చేశారు. తద్వారా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఆగిపోయింది అనమాట. ఆ రకంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ కి విపరీతమైన ఎక్సెసివ్ పవర్ ఉంది. మన హైడల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి, థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది అవసరం లేదనమాట. అది ఇండైరెక్ట్ గా రూట్ ఛానల్ ద్వారా తెలుసుకొని ఆ పర్టికులర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏదైనా తేడా వస్తే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంతా రేడియేషన్ తోటి మనకి ఎఫెక్ట్ చెందుతుంది, లైక్ హిరోషిమా నాగసాకి లాగా అవుతుందని హజాబ్ స్టడీ చేయించి మాకు ఎక్సెసివ్ పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవసరం లేదని ఒక రిపోర్ట్, నాన్ ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కి. తద్వారా ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆగిపోయింది అనమాట. అలాంటి వాటికి కూడా చేయడానికి హజాబ్ స్టడీ ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ అంటే మన న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఎర్త్ క్విక్స్, సునామీ, వాటికి కూడా హజాబ్ స్టడీ అనేది చేయాలి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ప్రతి దాంట్లో హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, అదర్ ఎలిమెంట్స్ ఆల్సో నీడెడ్ ఫర్ ద హజాబ్ స్టడీ. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా అందరికీను? రైట్. ఓకే, ఇంకా 5 minutes ఉంది. మేడం గారు ఒక 5 minutes లేట్ అడ్మిన్ చేశారు. మళ్ళా 8:30కి ఇంకో టాపిక్ చెప్పాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇది ఈజీగా పర్వాలేదు, సమ్ ఎక్స్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు ఇందులో ఇంట్రడక్షన్ లో పాయింట్ ఫ్లో చార్ట్ వేయకపోయినా కూడా పర్వాలేదు, ఈ థియరీ రాస్తే ఇట్ ఈస్ ఎనఫ్. తర్వాత 5th క్లారిటీ లేదు సార్, అది ఫ్లో చార్ట్ క్లారిటీ లేదులే. అది ఏంటంటే కొద్దిగా ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీలో పనిచేసే వ్యక్తులకు అర్థం అవుతుంది. జనరల్ గా హజాబ్ స్టడీ అన్నది ప్రమాదకరమైన మన ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే ఎక్విప్మెంట్స్, స్టాటిక్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు హజాబ్ స్టడీ ఎక్కువగా చేస్తుంటారు. మీ ఫార్మా ఇండస్ట్రీస్ లో అంత పెద్ద ఫైర్ హజార్డ్స్ కలిగే ఎక్విప్మెంట్స్, కొన్ని రియాక్టర్స్ ఎన్నో ఉంటాయి అనమాట. ఏదైనా చిన్న ఫ్లామబుల్ కెమికల్స్ దానికి అప్లికబుల్ కాదు. ఇది జనరల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉంటాయి కదా, మెటలర్జికల్ ఇండస్ట్రీస్, ఫర్నేస్,
అవి అలాంటి ప్రమాదకరమైన ఎక్విప్మెంట్స్ ని ఇన్స్టాల్ చేసే ముందు ఇలాంటి హజార్డ్ స్టడీ చేయాలన్నమాట. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా చేసుకుంటే ఈ ఫ్లో చార్ట్ వేయగలరు, లేకపోతే లేదు. మీరు వేయక్కర్లేదు, డోంట్ వెర్రీ. వేయగలిగిన వాళ్ళు వేయండి, కాంపిటెంట్ పర్సన్స్ అయితే వేయచ్చు. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ ఫ్లో చార్ట్. ఫ్యూచర్లో మీరు జనరల్ మేనేజర్ క్యాడర్లో వెళ్ళేటప్పుడు ఇలాంటి హజాబ్ స్టడీలు, ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ యొక్క హజాబ్ స్టడీలు చాలా చేస్తూ ఉండాలి. అదొక బేస్ లైన్ కింద ఇది ఉపయోగపడుతుంది. అందుకనే నేను ఈ ఫ్లో చార్ట్ ఇచ్చాను మీకు. ఓకే, రైట్. ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏ బెస్ట్ ఇంప్రెషన్. చక్కగా హజార్డ్ టీమ్ ఎక్స్పర్ట్స్ పేర్లు రాస్తే క్లారిటీ వస్తుంది కొద్దిగా పేపర్ దిద్దునోడికి, వీడికి హజాబ్ స్టడీ గురించి తెలుసు అని. తర్వాత ఈ పాయింట్స్ అర్థమైనంత వరకు రాయండి, యాస్టీస్గా రాసి బైహార్ట్ చేసి అర్థం చేసుకుని బైహార్ట్ చేసి ఎగ్జామినేషన్లో రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా 1, 2, 3 పాయింట్లు కష్టం, 4వ పాయింట్ ఈజీయే, 5వ పాయింట్ ఈజీయే, 6వ పాయింట్ మళ్ళీ కొద్దిగా కష్టం, 7వ పాయింట్ ఈజీయే. సగం పాయింట్లు కష్టంగా ఉన్నాయి, సగం పాయింట్లు ఈజీగా ఉన్నాయి. ఓకే, మళ్ళా 8:30కి కలుద్దాం. రైట్.